అంటే వదినమ్మ తిరిగి రాకూడదనే కదా నీ కుట్ర? అది మాత్రమే అయ్యుండదు నీరజ్. అన్ను వెళ్ళిపోవడంలో కూడా తన కుట్రే ఉండి ఉంటుంది. తను నీతో ఈ ఒక్క నాటకమే ఆడించిందా లేదా ఇంకేమైనా చేయించిందా? మొదటిసారి ఆసుపత్రిలో ఇలాగే వేషం వేయించిందమ్మా. అష్టమి గడియల్లో ఆమె బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రసవం అయిన తిథి గడియ నక్షత్రం తండ్రి చావుని సూచిస్తున్నాయి. పిల్లలు తండ్రిని చూసినా, తండ్రి పిల్లల్ని చూసినా తండ్రికి మరణం తప్పదు. అంటే ఆర్యకి ప్రమాదం జరుగుతుందనే భయంతో అను దూరంగా వెళ్ళిపోయిందా? అయ్యో, ఎంత పిచ్చి పని చేసావను, ఎంత మోసపోయావమ్మా. అసలు నువ్వు మనిషివేనా? ఇంత నీచమైన కుట్రలు పన్నుతావా? భార్య బిడ్డల్ని వేరు చేసి పుట్టిన పసిపిల్లల్ని తండ్రికి దూరం చేశావు. అసలు ఇలాంటి ఆడదాన్ని ఏమనాలి? మా దాదాకి ఇంత అన్యాయం చేసిన నిన్ను అసలు ప్రాణంతో వదలను. మీరు వెళ్ళండి అమ్మా, మీకు కావలసిన సహాయం అందుతుంది. ఐఎమ్ సో సారీ మామిన్లా. నేనేదో కోపంలో ఆలోచించకుండా నాకు పిల్లలు పుట్టారనే బాధ. నా కోడల్ని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేశావు. నా ఆర్య బాధకి కారణమయ్యావు. ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు. నీకేం ద్రోహం చేశావు? నీకేం అన్యాయం చేశావు? చెప్పు, చెప్పు, చెప్తావా లేదా? అబ్బాయి రెండో పెళ్లి చేసుకుంటే యాక్సెప్ట్ చేశారు కదా మామిన్లా, అది నాకు ద్రోహం కాదా? నాకంటే వెనకొచ్చిన అనుని ఈ ఇంటి కోడలి స్థానంలో నాకంటే మించిన గౌరవం ఇచ్చారు. అది అన్యాయం కాదా? ఆఫీస్ లో, ఇంట్లో అను అను అను, తనదే పెత్తనం, తనకి గౌరవం. ఇది అన్యాయం కాదా? చేసిందంతా చేసి మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తావా నిన్ను? నీరజ్, నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించాను. అనుని అవమానించినా చూస్తూ ఉండిపోయాను. నా తమ్ముడికి నన్ను దూరం చేసినా ఓర్పుగా భరించాను. చివరికి నేను నా కుటుంబానికే దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చినా తల దించుకొని మౌనంగా వెళ్ళిపోయాను. కాని ఇప్పుడు ఏదైతే చేశావో అది క్షమించరానిది. అనుని దూరం చేశావు. కళ్ళు కూడా తెరవని పసిపిల్లలతో రోడ్డున పడేలా చేశావు.
నీ మీద చెయ్యి చేసుకున్నా కూడా పాపం, మహాపాపం. నీరజ్, దాదా తన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నా కళ్ళ ముందు కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, నేను అను కోసం వెళ్తున్నాను. నా కోసం, నా క్షేమం కోసం ప్రాణమైన నన్నే వదులుకొని వెళ్ళిపోయినా నా అనుని తిరిగి తీసుకొస్తాను. నేను అనుతో వచ్చేసరికి తన ఇంట్లో ఉండకూడదు. జండే, ఆర్య, పద. గెట్ అవుట్. ఇంకొకసారి వర్ధన్ ఫ్యామిలీ జోలికే కాదు, ఈ ఇంటి చుట్టుపక్కల కనిపించినా సరే జీవితంలో కోలుకోలేని దెబ్బతింటావు. మైండెడ్. నీరజ్, ఇంకా నిలబడ్డావేంటి? పో బయటికి. నీ నీడ కూడా ఇంటి మీద పడకూడదు. పో. అది కాదు అంటుంటే నీరజ్. అను ఒక అబద్ధాన్ని నిజమనుకుని భ్రమపడి నాకేమవుతుందో అనే భయంతో నన్నొదిలి వెళ్ళిపోయావా? ఎంత పిచ్చిదానివను. నువ్వు పిల్లలు దూరమైతే నేను బావుంటానని ఎలా అనుకున్నావు? ఒక్కసారి కనిపించను. మన మధ్య ఇంకెప్పుడు దూరం అనేది రాకుండా చూసుకుంటాను. ఆర్య, మదన్ చెప్పిన ఏరియా ఇదే. సండే, ఆర్య, నువ్వు అటు సైడ్ వెళ్ళి చూడు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనుని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. అలాగే ఆర్య. సండే, ఏమని తెలిసిందా? లేదార్యా, ఏం తెలియలేదు. సార్ ఒక బొమ్మ కొనుక్కోండి సార్. వద్దులేమ్మా. ప్లీజ్ సార్, 50 రూపాయలే సార్. ఒక బొమ్మ తీసుకోండి సార్. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి సార్. వద్దని చెప్పాను కదమ్మా, వెళ్ళిపో. సండే,
సార్ 50 రూపాయలే సార్. ఒక బొమ్మ తీసుకోండి సార్. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి సార్. అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా. మీరు ఈ ఏరియాలో బొమ్మలు అమ్ముతారు కదా, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈవెన్ చూసారా? లేదు, ఎక్కడా చూడలేదు సార్. సార్ అవును చూశాను సార్. చూసావా? ఎక్కడ? ఎప్పుడు? ఇందాకే నా దగ్గర బొమ్మ కొన్నారు సార్. ఎప్పుడమ్మా? ఎక్కడ కొన్నారు? 2 వీధుల అవతల సార్. అయితే ఆ ఇల్లు మాకు చూపిస్తావా ప్లీజ్? మాతో వస్తావా? చూపిస్తాను సార్. పదమ్మా పద ప్లీజ్. రామ్మా కూర్చో. నువ్వు ఫోటోలో చూసిన అమ్మాయి ఈ ఇంట్లోనే ఉందా? అవును సార్. అమ్మా సండే ఏమైంది ఆర్య? ఈ ఇంట్లో నా పాప అను. నేను ఇక్కడికి వచ్చాను సండే, కానీ అప్పుడు నాకు తెలీదే. ఏమన్నావు ఆర్య? నేను వెంటనే అను చూడాలి సండే. పద. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సండే. నీ దగ్గర ఎంత మనీ ఉంటే అంత ఇచ్చేసి. సరే ఆర్య. థ్యాంక్స్ అమ్మా. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ, పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు, ఓ కంచెలా నా కాపలున్నావు, నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు. ఇదేంటార్యా, ఇల్లంతా ఖాళీగా ఉంది? ఈ ఇంట్లోనే ఉన్నారు సండే. ఈ ఇంట్లోనే ఉన్నారు సండే. ఆర్య, ఈ ఇంట్లో ఉన్నారా? అవును సండే. అను, నా పిల్లలు ఈ ఇంట్లోనే ఉన్నారు. నేను ఇంటికి వచ్చాను సండే. నిజం సండే. ఇదిగో ఇక్కడే ఇక్కడే
నేను పాపను ఎత్తుకున్నాను, ముద్దాడాను, ఆడించాను. ఇక్కడే సండే. ఆర్య, అవును సండే. ఆ పాప ఎవరో తెలుసా సండే? ఆ రోజు గుళ్ళో ధ్వజస్తంభం పూజ జరిపించానే, తనే ఈ పాప. కాదు కాదు, నా పాప, నా పాప సండే. చూసావా సండే, తన చేతి పూజ జరిపించాను. ఇదే ఇంట్లో తనతో ఆడుకున్నాను. నా కూతురికి పెట్టాలనుకున్న పేరు తనకి పెట్టాను. కానీ తనే నా కూతురని మాత్రం తెలుసుకోలేకపోయాను సండే. లోకంలో నాకంటే మించిన దురదృష్టవంతుడు వేరే ఎవరైనా ఉంటారా సండే? నా పిల్లల్ని నేను గుర్తుపట్టలేకపోవడం ఏంటి సండే? మిస్ అయ్యారు సండే, మిస్ అయ్యారు. ఆర్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పాపం చూశానంటున్నావు, మరి అనుని బాబుని ఎలా మిస్ అయ్యావు ఆర్య? తెలీసండి. నా కంట పడకుండా అను జాగ్రత్త పడుంటుంది. నాకేమాత్రం డౌట్ వచ్చినా ఆరా తీసి కనిపెట్టేసేవాణ్ణి కదా. మిస్ అయ్యాను సండే, మిస్ అయ్యాను. అయినా సండే, అమ్మ ఇప్పుడు ఆ దేవుడు మంచోడు, మంచి చేస్తాడంటుంది కదా. మరి నా కన్న బిడ్డ నా చేతుల్లో ఉన్నా కూడా తెలుసుకోలేని గుడ్డివాణ్ణి ఎందుకు చేశాడు సండే నన్ను? అసలు అను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయినట్టు సండే? మనం వస్తున్నట్టు తనకు ముందే ఏవైనా తెలిసిందంటావా? లేదార్యా, ఆ ఛాన్సే లేదు. లేదండే, మదన్ తనని చూశాడు కదా. ఆ విషయం మనకు చెప్తే మనం తన కోసం వెతుక్కుంటూ వస్తామని తనకి బాగా తెలుసండే. ఎక్కడ నాకు ఎదురుపడాల్సి వస్తుందో, దానివల్ల నాకేం జరుగుతుందో అనే పిచ్చి భయంతో తనిక్కడి నుంచి వెళ్ళిపోయింది సండే, వెళ్ళిపోయింది. తనదంతా అర్థం లేని అపోహని, మాన్సి క్రియేట్ చేసిన అబద్ధమని తనకి ఎలా తెలియచేయాలి సండే? తన వల్ల, పిల్లల వల్ల నాకేం ప్రమాదం జరగదని తెలిస్తే తప్ప అను తిరిగి రాదు సండే. తనకి తెలిసేలా చెప్పే అవకాశం నాకు లేదు. ఐఎమ్ కంప్లీట్లీ బ్రోకెన్ సండే. ఆర్యా, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అను ఇక్కడుందని తెలిసింది కదా, అలాగే ఇంకెక్కడున్నా మనకు తెలుస్తుంది. తెలిసే వరకు వెతుకుదాం ఆర్యా. అను ఖచ్చితంగా నిజం తెలుసుకుంటుంది, తిరిగి మనందరి దగ్గరికి వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా నీ పాప నువ్వు కలుసుకున్నావు. గట్టిగా ట్రై చేస్తే అను నీ పిల్లల్ని కలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు ఆర్యా. థింక్ పాజిటివ్ ప్లీజ్. పదార్యా, వెళ్దాం పద.
నీరజ్, ఆర్య వాళ్ళు ఇంకా రాలేదేంటి? నేను కాల్ చేస్తూనే ఉన్నానమ్మా, లిఫ్ట్ చేయట్లేదు. అను కనిపించిందో లేదో. కనిపించుంటే ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు కదా. ఆంటీ, మేబీ ఇంకా వెతుకుతూనే ఉండొచ్చు. మీరు ధైర్యంగా ఉండండి. ఆర్య సార్ అనుని తీసుకొస్తారని నాకు చాలా నమ్మకంగా ఉంది. అమ్మా, అదిగో దాదా వాళ్ళు వచ్చారు. ఏమైంది నాన్న?